Hello friends, Namaste. Welcome to our channel Dish for the Day. Dish for the Day లో ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే డిష్ ఏంటంటే కారపూస. కేవలం బియ్య పిండితో ఒక పావు గంటలో చాలా ఈజీగా ఈ కారపూసను రెడీ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ కారపూస టీ టైం స్నాక్గా కారకారంగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీ పిల్లలకు పెట్టినా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ కారపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండీలో ఇలా ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇప్పుడు మనం ఈ కారపూస కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. బియ్యం పిండిని 1 kg తీసుకొని, అంటే సుమారు 6 నుంచి 7 గ్లాసులు తీసుకున్నాను ఇక్కడ నేను. అందులో టేస్ట్కి సరిపడా కారం, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వామును యాడ్ చేసుకోండి. వామును ఒకసారి చేత్తో నలుపుకొని యాడ్ చేసుకోండి. అప్పుడు వాము ఫ్లేవర్స్ కారపూసకు బాగా పడతాయి. అలాగే 1 కప్పు వెన్నపూసను యాడ్ చేసుకోండి. ఇది హోమ్ మేడ్ వెన్నపూస అండి. ఈ వెన్నపూస వల్ల కారపూస క్రిస్పీగా అలాగే గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండి, వెన్నపూస, ఉప్పు, కారం, వాము బాగా కలిసేలాగా ఈ విధంగా పొడిపిండిని చేత్తో కలుపుకోండి. ఈ పిండంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు తగిన నీళ్లు పోసుకోవాలి. ఇలా పిండిని చేత్తో కలుపుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మనం చపాతీ పిండిని ఏ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ కారపూస పిండిని కూడా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా మురుగుల మేకర్లో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పక్కన నూనె హీట్ అవుతుంది కదా, ఇప్పుడు ఈ పిండిని కారపూసలాగా ఈ నూనెలో ప్రెస్ చేసుకోవాలి. ఈ కారపూసను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కారపూసని రెండో వైపుకు తిప్పుకొని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇప్పుడు కారపూస మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈ విధంగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక పక్కన ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఈ విధంగా కారపూస ప్రిపేర్ చేసుకోండి. ఈ కారపూస చల్లారాక ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మెత్తబడకుండా 15 నుంచి 20 రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. మీకు ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలనిపించినా వెంటనే ఈ కారపూసను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి కారపూస రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.